మా డాడీ సెల్ నుంచి మీరంటే నాకు ఇష్టమని మీ అమ్మాయి సెల్కి ఓ మెసేజ్ పెట్టాను. ఇందుకా నా బర్త్డే తిరుపతిలో వద్దు ఇంట్లోనే చేసుకుందామని మార్చేసింది. నేనెప్పుడు అన్నయ్యతో మాట్లాడాలని చూస్తానమ్మా, కానీ అన్నయ్య నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను పెద్దవాణ్ణి, ఓ మాట అంటే తప్పేంటి అని అనుకోరు. గుడికి మీ డాడీ కూడా వచ్చాడా? అవును పెద్దనాన్న. నాన్నెంత బాధపడుతున్నారో నా కళ్ళారా చూసి కూడా నేనేం చేయలేకపోతున్నాను పెద్దమ్మ. పెద్దనాన్న, చిన్నప్పుడు డాడీ ఏ తప్పు చేయలేదా? చేసే ఉంటాడు కదా. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడకుండా ఉన్నారా? కోపం వస్తే నన్ను కొట్టండి, అంతేకాని ఈ పంతాలు పట్టింపులు ఇలా కంటిన్యూ చేయకండి పెద్దనాన్న. లైఫ్ లో చాలా మిస్ అవుతున్నాం పెద్దనాన్న. ఓ పండుగ వచ్చినా, ఇలాంటి మంచి అకేషన్స్ వచ్చినా ఎవరికి వాళ్ళు మిగిలిపోతున్నాం. ఇది దారుణం పెద్దనాన్న. ఆస్తులు పంచుకుంటే తప్పు లేదు, కానీ పగలు పెంచుకుంటే ఎలా పెద్దనాన్న? చూడండి, ఆ చిన్నపిల్ల ఎలా ఆరాటపడుతోందో చూడండి. ఏళ్లు గడిచే కొద్దీ మనిషిలో ఓపిక తగ్గిపోతుంది, కానీ మీలో మొండితనం పెరిగిపోతోంది. చివరికి అందరినీ దూరం చేసుకుని సాధించేదేంటో ఆలోచించండి. నువ్వేం బాధపడకమ్మా. ఆ దేవుడే ఉంటే నిజంగా వీళ్ళిద్దరినీ కలుపుతాడు. నాకా నమ్మకం ఉంది. నువ్వు మాత్రం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకో. ఆ ఇద్దరు కలవాలి అంటే నువ్వేనమ్మా వారధి. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఉన్న ఒకే ఒక్క ఆధారానివి నువ్వు. నువ్వు కలకాలం బాగుండాలమ్మా. పెద్దమ్మా, నాకు అలా ఉండాలనే ఉంది పెద్దమ్మ, కానీ ఆ దేవుడికి నా మీద కరుణ లేదు. ఏం జరిగిందో ఏంటో, అసలు అన్నయ్య ప్రసాదం తీసుకున్నాడో లేదో. ఏంటి డాడీ, నా గురించి వెయిట్ చేస్తున్నారా? చందు, రామ్మా. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. నువ్వెంతసేపటి చెప్పేసరికి నేనే చేస్తున్నాను. ఫోన్లో చెప్పడం కంటే డైరెక్ట్ గా చెప్తే బాగుంటుందని నేనే వచ్చేసాను డాడీ. చెప్పమ్మా, ప్రసాదం ఇచ్చావా? మీ పెదనాన్ని తీసుకున్నాడా? ఏమన్నాడు? తిట్టాడా? నా మీద కోపం నీ మీద చూపించాడా? ఎందుకు డాడీ అంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు? నీకు తెలీదమ్మా అక్కడ ఏం జరిగిందో ఏంటని. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఇదిగో ఏ పని చేయలేకపోతున్నాను, కాన్సంట్రేషన్గా ఉండలేకపోతున్నాను. మరి ఇంత ప్రేమున్న వాళ్ళు పెదనాన్నతో మాట్లాడి ఆయన మనసుని మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా డాడీ. ఎక్కడమ్మా, నా వైపు నుంచి ఎంత ట్రై చేస్తున్నా మీ పెదనాన్నే నాకు దూరం అవుతున్నాడు, కానీ దగ్గరికి రానివ్వడం లేదుగా. అంతా అబద్ధం డాడీ. నిజంగా పెద్దనాన్న అలాంటి మనిషి అయితే మీరు పంపించిన ప్రసాదాన్ని ఎలా తీసుకుంటారు చెప్పండి? నువ్వు చెప్పేది నిజమా? పెదనాన్న నిజంగా ప్రసాదం తీసుకున్నాడా? లేదంటే అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా. అంటే నేను చెప్పినా నమ్మరా డాడీ? అదేనమ్మా, నువ్వు చెబుతుంటే నమ్మాలనిపిస్తుంది, కానీ అన్నయ్యలో ఇంత మార్పు వచ్చిందంటేనే అది కళ నిజం అనిపిస్తుంది.
మీలో ఈ ఆనందం చూడాలనే డాడీ అబద్ధం చెప్పాను. ఇంకా ఏమన్నాడమ్మా? ఏమంటారు డాడీ, ఫస్ట్ కొంచెం కోపం ప్రదర్శించినా ఆ తర్వాత ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తీసుకున్నారు. ఇంకా మీ నాన్నకి నేను మా పెళ్లి రోజు గుర్తున్నాయా అని అడిగారు. నేను అసలు వాళ్ళు మర్చిపోతేనే కదమ్మా ప్రతిరోజు నేను ఆ దేవుణ్ణి కోరుకునేది. మా అన్నయ్య బాగుండాలి, నన్ను మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకోవాలనే కదా. నిజమే డాడీ, ఆ విషయమే పెద్దనాన్నకు కూడా చెప్పాను. మా డాడీ ఎప్పుడూ మీరు బాగుండాలనే కోరుకుంటారు, ప్రతిదానికి మా అన్నయ్య మా వదిన అంటూ మీ పేర్లే కలవరిస్తుంటారు అని చెప్పాను. పోనీలేమ్మా, ఈరోజు నేను పంపించిన ప్రసాదం తీసుకున్నాడు, రేపు నన్ను కూడా దగ్గరికి తీసుకుంటాడేమో. నాకు ఆనందం చాలు. మీ పెద్దమ్మే ఉందమ్మా? ఏమంటుంది? మీకు థ్యాంక్స్ చెప్పమంది. నాకు థ్యాంక్సా? ముందు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. అదేంటి డాడీ, నాకెందుకు థ్యాంక్స్? నాకు అన్నయ్యకి మధ్య ఉంది నువ్వే కదమ్మా. నాకు తెలుసు ఏదో ఒకరోజు నీ వల్లనే మేమిద్దరం మళ్ళీ ఒకటవుతాం. నా కోరిక కూడా అదే డాడీ, మీ ఇద్దరిని కలపాలని. హాయ్ చందు. హాయ్ మేడం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే మేడం. రా, మన రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రా చందు, కూర్చో. చెప్పు, ఏంటి విశేషాలు? ఇలా ఆఫీస్కి వచ్చావేంటి? నా కోసమేనా? కాదు, డాడీ కోసం. అంతేలే, నా కోసం ఎందుకు వస్తావు? అది కాదు మేడం, ఈరోజు పెద్దమ్మ పెద్దనాన్నది పెళ్లి రోజు. వాళ్ళిద్దరి పేరున డాడీ పూజ చేయించి నా చేత ప్రసాదం పంపించారు. అది పెద్దనాన్న తీసుకుంటారో లేదో అని డాడీ చాలా టెన్షన్ పడుతుంటే డాడీకి విషయం చెప్దామని వచ్చాను. ఇప్పుడు అర్థమైందా? ఈ రోజు అర్చనక్క వాళ్ళ పెళ్లి రోజా? మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా. చెప్తే కనీసం విషెస్ అన్నా చెప్పేదాన్ని. ఇప్పుడు మించిపోయింది ఏముంది, ఫోన్ చేయండి. గుడ్ ఐడియా. హలో. హలో అక్క, నేను జయంతిని. చెప్పమ్మా జయంతి, ఎలా ఉన్నావు? హ్యాపీ యానివర్సరీ అక్క. ఏంటక్క ఇది? మీ పెళ్లి రోజని నాకు ముందే చెప్పాలి కదా. మనం బయటకు వెళ్ళాలి. లేదు జయంతి. నథింగ్ డూయింగ్. నువ్వు వస్తున్నావు అంతే. అది కాదు జయంతి. అంటే మీ మరిది గారు ప్రసాదం పంపిస్తే తీసుకుంటావు, కానీ నేను బయటికి వెళ్దామంటే మాత్రం రావా? అమ్మా తల్లి, పోట్లాడుకు, వస్తాను. అది నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను. రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. అలాగే, బాయ్. బాయ్. సరే మేడం, నేను వస్తాను. ఓయ్, అదేంటి? నువ్వు మాతో పాటు రావాలి. సారీ, మీలాంటి ఆంటీలతో కలిసి రావడం నాకు నచ్చదు. ఏయ్, నిన్ను. అటు డ్రైవర్, ఒకసారి కార్ ఆపు. చందు, రా, కార్ ఎక్కు. ఎందుకు? ఇంటికేగా వెళ్ళేది, కార్లో వెళ్దాం.
నాకు కార్లో ఎక్కాలని సరదా లేవు. నా కాలు నేల మీద ఉండాలని కోరుకుంటాను. నీకు అవకాశం వచ్చిందిగా, నువ్వు తిరుగు. నాకు అలాంటి ఆశలు లేవు చందు. నీతో మాట్లాడాలనే ఆగాను. రా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అలా అనకు చందు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. ఏం వినాలి, ఏం చెప్తావు? అయినా తమరిలా ఒంటరిగా తిరుగుతున్నారేంటి? పాపం మీ వెనక ఆ మహానుభావుడు ఉండాలి కదా, లేరా? చూడు చందు, నువ్వెందుకు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావో నాకు తెలీదు. నేను చెప్పేది విను. మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. కావాలంటే నువ్వు ఏ ఒట్టు పెట్టమంటే ఆ ఒట్టు పెడతాను. ఒట్టు పెట్టడాలు, దీపాలార్పడాలు లాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. అవన్నీ నేను నమ్ముతానని మాత్రం అనుకోకు. నువ్వేంటో నాకు బాగా తెలుసు. అవును, నా గురించి నీకు అన్నీ తెలుసు చందు. మా అన్నయ్య చనిపోతే అనాథలా మిగిలిపోయిన నన్ను రాజా ఆదుకున్నాడని తెలుసు. ఒకే ఇంట్లో ఉన్న ఒకరి వ్యక్తిత్వాల్ని ఒకరు గౌరవించుకుంటూ బతుకుతున్నావని తెలుసు. నువ్వెన్ని మాటలన్నా దేనికి ఆధారాలు లేవని, అవన్నీ అపోహలని కూడా తెలుసు. విచిత్రం ఏంటంటే ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా ఏమీ తెలియనట్టు నిందలు వేసి మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది చందు. అవునా? అవన్నీ పక్కన పెట్టు. నేనొక మాట అడుగుతాను, చెప్పు. నువ్వు రాజాని ఇష్టపడలేదా? రాజాని ప్రేమించలేదా? రాజాని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా? చెప్పు. నిజమే, అది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే రాజా నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసిందో ఆ క్షణమే నా ప్రేమ చచ్చిపోయింది. చా, ఒక్కసారి మనసులో పుట్టిన ప్రేమ మనిషి పోయేంత వరకు చచ్చిపోదు. మొదలు వరకు నరికినా అది అవకాశం దొరికితే చిగురిస్తూనే ఉంటుంది. లేదు చందు, నా ప్రేమ అలాంటిది కాదు. ఇప్పటికే నీ అనుమానాలతో చాలా గొడవలు చేశావు. 4 గోడల మధ్యన మాట్లాడుకోవాల్సింది నలుగురిలోనూ పెట్టి అల్లరి చేశావు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నిజం తెలుసుకో. నువ్వు చేసిన అల్లరికి రాజా చాలా హర్ట్ అవుతున్నాడు. నీ మీద విపరీతమైన కోపం పెంచుకుంటున్నాడు. ఆ కోపం ద్వేషంగా మారకముందే రాజాని అర్థం చేసుకో. మీ ఇద్దరిని నేను కలుపుతాను. నీ తరపున నేను రాజాతో మాట్లాడతాను. క్షమించమని నేను ప్రాధేయపడతాను. ఏంటి? రాజాని నన్ను క్షమించమని నువ్వడుగుతావా? అంటే తప్పు చేసిన మనిషి క్షమిస్తాడా? అది నా తరఫున నువ్వడుగుతావా? ఏమడుగుతావు? ఇన్ని రోజులు మనం ఇద్దరం చాటుమాటుగా తిరిగాం, ఇక మీదట చందు వస్తుందని చెప్తావా? ఆయన గారు పెద్ద త్యాగమూర్తిలా నీ మాటలు విని నన్ను క్షమించేసి నన్ను చేరదీస్తాడా? అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? తాళి తీసి మొహం మీద విసిరేసిన తర్వాత కూడా నేనేంటో మీకు అర్థం కాలేదా? చందు, షడా! ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా తనతో మనసు పడిన మనిషి తాళి కట్టాలి, తనకే సొంతం అవ్వాలని కోరుకుంటుంది. కానీ నువ్వు అన్ని సరదాలు తీరిపోయాక నువ్వు తీసుకుపో అని నా కంట కొడుతున్నావా? సిగ్గుగా అనిపించడం లేదు నీకు? రాజా నన్ను క్షమించడం కాదు, మీరిద్దరూ వచ్చి నా కాళ్ల మీద పడినా నేను క్షమించను. అది తెలుసుకొని వచ్చిన దారినే వెళ్ళు. ప్లీజ్ చందా, నువ్వెన్ని మాటలన్నా ఏం చేసినా నేనేం ఫీల్ అవ్వను. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. చాలు, ఇప్పటిదాకా మాటలతో చెప్పాను. ఇంకా నన్ను విసిగిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. నా దగ్గర బతిమాలటం కాదు. మహిళా మండలి వాళ్ళు నీకిచ్చిన గడువు పూర్తయ్యేలోపు ఆ రాజాతో తాళి కట్టించుకో. కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా బయటపడతావు. లేదంటే నిన్ను ఆ రాజాని మీడియా ముందు నిలబెట్టి బుద్ధి కారేస్తాను. గుర్తుంచుకో. థ్యాంక్ యూ. మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఈ రోజుల్లో కూడా అలాంటి మహిమగల మనుషులు ఉన్నారంటే
నమ్మలేకపోతున్నాను. ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారు, అంత పెద్ద ప్రాబ్లం ఎలా తగ్గించారో గాని నిజంగా పెద్ద విషయమే. ఆ స్వామీజీ ఎన్ని రోజులుంటారు? ఓ అలాగా, పోనీలేండి. మీ వాడు తిరిగి మామూలు మనిషి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సాయంత్రం ఒకసారి మీ ఇంటికి వస్తాను. ఉంటానండి, బాయ్. సారీ కృష్ణ. పర్వాలేదు సార్. సార్, మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఫైల్ కంప్లీట్ చేశాను. మీరు ఒకసారి చూసి సరే అంటే పంపించేస్తాను. నువ్వు చూసాక ఇంకా అందులో వెతకడానికి తప్పులే ఉంటాయి చెప్పు, పంపించేసే. లేదు సార్, మీరు కూడా ఒకసారి చూస్తేనే సాటిస్ఫాక్షన్. ఓకే సార్, ఇందాక ఫోన్లో ఎవరో స్వామీజీ అంటున్నారు. ఏంటి సార్ అది? అదా, ఏం లేదు కృష్ణ. మా ఫ్రెండ్ ఒక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని కొడుక్కి సడన్ గా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ తర్వాత పెరాలసిస్ వచ్చినట్లు కాలు చెయ్యి పడిపోయింది. అంత చిన్న కురవాడికి అలాంటి జబ్బు రావడం ఏటో అంతుపట్టలేదు. పాపం చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా ఖర్చు పెట్టాడు. ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. అనుకోకుండా ఎవరో స్వామీజీని కలిసేటట. ఆయన నెల రోజులు కుర్రవాడికి మందులు అవి ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కుర్రాడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. కాలేజీకి కూడా వెళ్తున్నాడు. ఆ విషయమే చెప్తున్నాడు. సార్, నిజంగా ఆ స్వామీజీ గారిలో అంత మహిముందంటారా? దాన్ని మహిమనాలో ఏమనాలో తెలియకుండా ఉంది. మన కళ్ళ ముందు ఓ సాక్ష్యం కనిపిస్తోంది కదా, నమ్మాలి. ఆయన్ని స్వామీజీ అని కొంతమంది అంటారు, కొంతమంది ఆయుర్వేద వైద్యులు అంటారు. సైన్స్ ఇంత డెవలప్ అయిన రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా సార్? ఎంత సైన్స్ డెవలప్ అయినా మనిషికి అందని విషయాలు అలానే ఉన్నాయి కృష్ణ. అంతెందుకు, ఎన్ని రకాల క్యాన్సర్లున్నాయి, అందులో ఎన్నింటికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు? అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే సరైన కారణం చెప్పలేం. అంతెందుకు, జ్వరం రావడానికి ఎన్ని కారణాలున్నాయి. కొన్నిసార్లు కారణాలు తెలుసుకునేలోగా మనిషి ప్రాణాలు పోయిన సంఘటనలే ఉన్నాయి. నా ఉద్దేశం సైన్సును తక్కువ చేయాలని కాదు, సైన్సుకు అందరివి చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు నమ్మచ్చు అంటున్నాను. పైగా ఆయుర్వేదం అనేది మన ప్రాచీన వైద్య విధానం. ఇప్పుడిప్పుడే దానికి ఆదరణ కూడా వస్తోంది. సార్, నాకు ఆ స్వామీజీ గారు ఎక్కడుంటారో చెప్తారా? నీకెందుకు కృష్ణ? ఆ, అంటే నాకు తెలిసిన వాళ్ళ పాపకి ఓ ప్రాబ్లం వచ్చింది సార్. ఒకసారి చూపిద్దామని. ఓ అలాగా, సరే చూపించు. ఆయన ఎక్కువ రోజులు ఉండడు, హిమాలయాస్కి వెళ్ళిపోతారట. మళ్ళీ 6 నెలలకు కానీ రారు. అప్పటిదాకా ఆగే పరిస్థితి లేదు సార్, కొంచెం క్రిటికల్ కండిషన్. ఓ అలాగా. ఇదిగో కృష్ణ, ఈ మెడికల్ రిపోర్ట్ ఫైల్ ఎక్కడ పెట్టాను? డాడీ కనిపించకుండా దాస్తే చివరికి నాకే కనిపించకుండా పోయింది. ఛ!
క్లాసికల్ డాన్స్ సీడీనా? చందు 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 హాయ్ చందు. మీరా? చందు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? అది మీ డాడీని డిన్నర్కి పిలవటానికి ఒకేషన్ రాబోతోంది. అది వచ్చేలోగా మీ డాడీకి అన్నిటికంటే బాగా ఇష్టమైంది, మీ అమ్మ తప్ప ఇంకెవ్వరూ చేయలేని స్పెషల్ ఐటమ్ ఏంటో కనుక్కొని నువ్వు నాతో చెప్పాలి ప్లీజ్. ఎందుకు? ఎందుకంటే అదే డిన్నర్కి పిలుస్తాను కదా, ఆ ఐటమ్ ని రుచి చూపిస్తే మీ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకని. ఫుడ్ విషయంలో అయితే మా మమ్మీ ఏమేం చేస్తుందో అన్నీ నేను వండి పెట్టాను. స్పెషల్ గా అంటూ ఏమీ లేదు. అవునా? ఆ నిజంగా మా డాడీ ఆశ్చర్యపోయే ఐటమ్ మా మమ్మీ మాత్రమే చేయగలిగింది ఒకటి ఉంది.